హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను జ్యోతి. ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ రవితేజ రెడ్డి గారు, కన్సల్టెంట్ అండ్ ఆర్థోపెటిక్ సర్జన్ అండ్ అలాగే నీ అండ్ షోల్డర్ స్పెషలిస్ట్ అన్నమాట. నమస్తే డాక్టర్ గారు. సో డాక్టర్ గారు, అసలు ఇంతకు ముందు మనం చూసుకుంటే డేస్ లో నీ అరుగుదల అనేది చాలా పెద్ద వయసు వాళ్ళలో చూసేవాళ్ళం. ఈ మధ్య కాలంలో అసలు 30 ఇయర్స్ దాటిన వాళ్ళలో కూడా కనిపిస్తుంది. సో అసలు మెయిన్ రీజన్ ఏంటండి? అంటే 30 to 40 ఏజ్ గ్రూప్లో వచ్చేది మనం జనరల్గా ఆర్థరైటిస్ కాకపోవచ్చు, బేసిక్గా నీ పెయిన్. ఈ నీ పెయిన్ అంటే దీన్ని యాక్టివిటీ రిలేటెడ్ జాయింట్ డిస్కంఫర్ట్ అంటారు. అయితే ఏంటంటే ఈ పేషెంట్స్లో స్పెసిఫిక్గా వాళ్ళకి ఎక్కువ యాక్టివిటీ చేయడం వల్ల, అంటే ఆ యాక్టివిటీ ఎనీథింగ్ కావండి, ఇంట్లో పనులు కావచ్చు, బయట పనులు కావచ్చు, రన్నింగ్ కావచ్చు, జంపింగ్ కావచ్చు, ఈ యంగ్ ఏజ్ గ్రూప్లో యాక్టివిటీ చేయడం వల్ల జాయింట్స్ మీద ప్రెషర్ పడి వచ్చే పెయిన్ అనమాట. అయితే కార్ట్లేజ్ ప్రాబ్లమ్, సాఫ్ట్నింగ్ ఉంటుంది, కార్ట్లేజ్ థిక్నెస్ అనేది కొంచెం ప్రాబ్లమాటిక్ ఉంటుంది, వీళ్ళకి అట్లాంటి పెయిన్స్ వస్తాయి. అయితే ఇది అరుగుదలకు కాదు, అంటే అరుగుదలకు వచ్చే ముందు వచ్చే స్టేజ్ అనమాట ఇవన్నీ. సో బేసిక్గా ఏంటంటే ప్రాబ్లము వాళ్ళకి జాయింట్ ప్రాబ్లమ్స్ వచ్చే ఫస్ట్ స్టేజ్లో ఉన్నట్టు, బట్ దే ఆర్ నాట్ ఆర్థరైటిక్ పేషెంట్. వాళ్ళకి మోకాలు అరగడం ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇప్పుడు ఈ స్టేజ్లో వాళ్ళు కనుక మోకాళ్ళ జాగ్రత్తలు తీసుకుని, మోకాళ్ళ దగ్గర స్ట్రెంథనింగ్ చేసుకుని, ప్రెషర్ తగ్గించుకుని, షూస్ మార్చుకుని, చేసే పనుల్లో డిఫరెంట్గా చేయటం వల్ల ఈ మోకాల అరుగుదల అనేది ఈ ఏజ్లో ప్రివెంట్ చేయొచ్చు, అంటే ఫర్దర్గా రాకుండా ఆపుకోవచ్చు అనమాట. సో అంటే మోకాళ్ళలో వచ్చే అన్ని నొప్పుల్ని మనం ఆర్థరైటిస్ అనుకోవడానికి లేదంటారు? డెఫినెట్ కాదండి. మోకాల్లో రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏ ప్రాబ్లమ్స్కి వచ్చేదానికి మనకు వచ్చే పేషెంట్ మన దగ్గరకు వచ్చేటప్పుడు నీ పెయిన్తో వస్తారు. యంగ్స్టర్స్లో అయితే అది ఆర్థరైటిస్ కాకపోవచ్చు చాలా వరకు. ఆర్థరైటిస్ ఆర్ ఆస్టియో ఆర్థరైటిస్ ఎస్పెషల్లీ, అంటే మోకాలు అరగడం అనేది జనరల్గా కూడా మనం ఒక ఏజ్ దాటిన తర్వాతే చూస్తాం. 50 తర్వాతే చూస్తాం. కొంతమందికి ఎర్లీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎవరికి అంటే వాళ్ళకి చిన్నతనంలో ఏమన్నా వేరే ఇంజురీ అయ్యి, మోకాల దగ్గర ఇంజురీ అయ్యి, ఫ్రాక్చర్ అయ్యో, లిగమెంట్ ఇంజురీ అయ్యో, అలాంటి వాళ్ళకి మనము ఆ ఇంజురీస్ వల్ల, ఆ జాయింట్ సరిగా లేకపోవడం వల్ల వాళ్ళకి అరుగుదల వస్తుంది. సెకండరీ ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు. అది ప్రైమరీగా ఒక ఇంజురీ అవ్వటం వల్ల, మోకాలు డ్యామేజ్ అవ్వటం వల్ల వచ్చే ఆర్థరైటిస్ అనమాట. సో మనం చూసే, ఇప్పుడు మీ పేరెంట్స్ కానీ మా పేరెంట్స్ కానీ మనకు కొంచెం ఏజ్ రాగానే అరే నాకు మోకాలు నొప్పులు వస్తున్నాయిరా అని అంటారు కదా, అది ప్రైమరీ ఆస్టియో ఆర్థరైటిస్. అంటే ఏంటంటే ఏజ్ వల్ల, బరువు వల్ల, కొంచెం సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల వచ్చే మోకాళ్ళ అరుగుదల. ఓకే. సో అంటే నార్మల్గా ఎంగేజ్ లో ఉన్న వాళ్ళు కూడా ఎక్కువ ఒబేస్ ఉన్న వాళ్ళు చెప్తూ ఉంటారు మోకాళ్ళలో నొప్పులు వస్తున్నాయి అని. సో వాళ్ళది ఏ కేటగిరీ కింద తీసుకోవచ్చు అంటారు మనం? అంటే యంగ్ ఏజ్లో ఉన్న వాళ్ళకి, ఎస్పెషల్లీ ఒబిసిటీ ఉన్న వాళ్ళకి, కొంతమందికి ఏంటంటే ఈ ఒబేసిటీ వల్ల బాడీలో ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. దానివల్ల ఏంటంటే ప్రతి జాయింట్లో ఇన్ఫ్లమేషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఎస్, ఒకటి మోకాల మీద ప్రెషర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి, ఆ బరువు వల్ల ప్రెషర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మోకాలు నొప్పులు వస్తాయి, కానీ జాయింట్ అరగదు అప్పుడే. ఇంకా వాళ్ళకి ఏజ్ ఉంది కాబట్టి, ఎందుకంటే టర్న్ ఓవర్ ఉంటుంది అనమాట. సో జాయింట్లో వచ్చే టర్న్ ఓవర్ అవుతూ ఉంటుంది కాబట్టి కొత్త ఫ్లూయిడ్ వస్తూ ఉంటుంది, ఆ ఫ్లూయిడ్ మళ్ళీ మారుతూ ఉంటుంది. సో కొన్ని ఇయర్స్, ఒక 25 ఇయర్స్ అబ్బాయి ఉన్నాడు, బాగా లావు ఉన్నాడు, మోకాలు నొప్పులు వస్తుంటాయి. మనం అప్పుడు మనకి మోకాలు ప్రొటెక్ట్ చేసుకోవడానికి మందులు ఇచ్చి ఒబేసిటీ ఎట్లాగైతే కంట్రోల్ చేయాలో చేస్తే గనక మోకాలు అరుగుదల రాకుండా ఉంటుంది. సో నీ పెయిన్, హిస్ మేజర్ కంప్లైంట్ ఈజ్ నీ పెయిన్. ఆ పెయిన్ ఈజ్ బికాస్ ఆఫ్ వెయిట్ డ్యూ టు ఒబేసిటీ, బట్ ఇట్ ఈస్ నాట్ ఆర్థరైటిస్ ఎట్. సో అది ఆర్థరైటిస్కి వెళ్ళకుండా ప్రొటెక్ట్ చేయగలగాలి. సో హీల్స్ ఎక్కువ వేసుకుంటే అమ్మాయిల్లో చాలా తొందరగా వాళ్ళకి మోకాలు నొప్పులు వస్తాయి, ఫ్యూచర్లో తొందరగా వాళ్ళకి ఆర్థరైటిస్ వస్తుందని అంటూ ఉంటారు. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? హీల్స్ వేసుకోవడం వల్ల మోకాళ్ళు నొప్పులు అనేది నాట్ ఎసెన్షియలీ కరెక్ట్, ఇట్ ఈస్ అ మిత్ అనమాట. సో మీరు హీల్స్ వేసుకున్నా వేసుకోకపోయినా, మీరు మీ బాడీ హ్యాబిట్స్, అంటే మీ బరువు, మీరు చేసే పనులు, మీ లైఫ్ స్టైల్, ఇవన్నిటి దాన్ని బట్టి మీ మోకాళ్ళ మీద ప్రెషర్ పడుతూ ఉంటుంది. సో ఒకవేళ మీరు హీల్స్ వేసుకోలేదు, ఫ్లాట్ చెప్పులు వేసుకుని తిరుగుతూ ఉన్నారు, 20,000 స్టెప్స్ వేస్తూ ఉన్నారు, రోజు బాగా తిరుగుతారు, అట్లాంటప్పుడు కొంచెం మోకాళ్ళ మీద ప్రెషర్ పడే ఛాన్స్ ఉంటుంది. అది మీ యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు. అదే టైప్ ఆఫ్ వాకింగ్ మీరు ఓల్డ్గా కొంచెం ఎక్కువ అయినప్పుడు ప్రొటెక్ట్ చేసుకోకుండా, అంటే చెప్పులు వేసుకుని, షూస్ కాకుండా చెప్పులు వేసుకుని నడుస్తూ ఉన్నప్పుడు మనం ప్రతి అడుగుకి భూమి నుంచి మళ్ళీ రియాక్షన్ వస్తుంది అనమాట. ఆ రియాక్షన్ వల్ల మోకాలు అరగటం స్టార్ట్ అవుతుంది. సో ఎస్పెషల్లీ విమెన్లో మోకాల అరుగుదల ఎక్కువ కూడా ఉంటుంది. సో అందుకని మీరు హీల్స్ వల్ల కాదు, మనం చేసే పని
మన బరువు, మన లైఫ్ స్టైల్ బట్టి మోకాల నొప్పులు, మోకాల అరుగుదల అనేది ఉంటుంది. సో ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి అంటే కామన్‌గా మనం ఎలాంటి స్లిప్పర్స్ మెన్ కానీ, వుమెన్ కానీ యూజ్ చేస్తే మంచిదంటారు? ఎస్పెషల్లీ నీస్ ప్రొటెక్ట్ చేసుకోవడానికి అయితే మీరు ఇప్పుడు వాకింగ్ చేస్తున్నారు. చాలా మంది ఫిట్‌నెస్ కోసం వాకింగ్ చేస్తారు, రన్నింగ్ చేస్తారు. వాళ్ళందరికీ కూడా షూస్ వేసుకోవాలి. ఆ షూస్‌లో కూడా బాగా థిక్ ఉండాలి సోల్. ఆ సోల్ థిక్ ఉండాలి బట్ సాఫ్ట్ ఉండాలన్నమాట. అంటే ఆ షాక్ అబ్జర్వర్ ఉండాలి అక్కడ. పైకి కిందకి వెళ్ళేంత స్పేస్ ఉండాలి. అలా అని మొత్తం గ్రౌండ్‌కి తగలకూడదు. చాలా మంది మంచి షూస్ వేసుకుంటారు, మరీ గట్టిగా ఉన్నది వేసుకుంటారు. అది వేస్టే. మంచి షూస్ ఉంటుంది, సోల్ ఎక్కువ ఉంటుంది కానీ చాలా సాఫ్ట్ ఉంటుంది. అది మొత్తం వెళ్ళి మళ్ళీ కింద తగులుతుంది. సో మనం ఏం చేస్తామంటే భూమి మీద మనం అడుగు పెట్టినప్పుడు రియాక్షన్ రాకూడదు. అలాంటి షూస్ వేసుకోవాలి. ఇప్పుడు చాలా మంది స్పోర్ట్స్ పీపుల్ వీళ్ళందరూ కూడా ఇవాళ రేపు అసలు అందరు యంగ్స్టర్స్ అందరూ చాలా ఎడ్యుకేటెడ్ అండి. వాళ్ళందరికీ డాక్టర్ దగ్గర రాకపోయినా కూడా గూగుల్ చూసి చేసుకుంటారు. సో మోస్ట్ ఆఫ్ ద రైట్ ఇన్ఫర్మేషన్, రాంగ్ ఇన్ఫర్మేషన్, బట్ దే హ్యావ్ సమ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దిస్. సో షూస్, మంచి షూస్ వేసుకోవటము. కొంతమంది కస్టమ్ మేడ్ షూస్ వేసుకుంటారు. కొన్ని కంపెనీస్ ఉంటాయి. మనము చాలా వరకు స్పోర్ట్స్ షూస్ అన్ని కంపెనీస్ ఉంటాయి. ఆ కంపెనీస్ అన్నిట్లో కూడా ఈ హీల్స్, ఈ సోల్స్ ఇవన్నీ బాగుంటాయి అన్నమాట. సరే మీకు ఈ ప్రాబ్లం ఉంది అనుకుంటే కొంతమంది ఇన్సోల్స్ కూడా వాడతారు. సిలికాన్ ఇన్సోల్స్ ఉంటాయి. అదేంటంటే కొంచెం ఆ ప్రెషర్ తగ్గిస్తుంది, కింద హీల్ దగ్గర తగ్గిస్తుంది. అదే నార్మల్ షూస్ తీసుకొని సోల్ యూస్ చేస్తున్నారు. బట్ అదేంటంటే డిస్కంఫర్ట్ ఉంటుంది, అది జారుతా ఉంటుంది, అవన్నీ ఉంటాయి, ఆ ప్రాబ్లమ్స్ ఉంటాయి. నార్మల్ గా ఉన్న అపోహ ఏంటంటే సటన్ ఏజ్ వచ్చాక కంపల్సరీగా మోకాళ్ళ నొప్పులు వస్తాయి, ముసలోళ్ళు అయితే నీకు కామన్ గా వస్తాయి అని అంటున్నారు. సో ఇది నిజమేనంటారా? సో బేసిక్గా అంటే మన థింకింగ్ అంతా కూడా మారిందండి. ఇప్పుడు మన సైన్స్ అంతా కూడా చాలా వరకు మారింది. సో బేసిక్గా అంతకుముందు వయసు పైబడటం అంటే మోకాళ్ళ నొప్పులు రావటము, బరువు ఎక్కువ అయిపోవటము, చాలా దూరం నడిచే వాళ్ళ దగ్గరకు నడవటం, తర్వాత ఇంట్లో ఉండిపోవటము, మొత్తం ఇట్లా గ్రాఫ్ పడిపోతున్నట్టు ఒక థాట్లో ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటంటే వీ డోంట్ థింక్ దట్ ఆర్థరైటిస్ అనేది ఏజింగ్ ఒక్కటే కారణం కాదు ఫస్ట్ థింగ్. ఇంకోటి సెకండ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు చాలా మంది 60 to 80 years ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ జాయింట్స్ ఎట్లా ప్రిజర్వ్ చేసుకోవాలి అంటే వీ హ్యావ్ మూవ్డ్ అవే ఫ్రమ్ నీ రీప్లేస్మెంట్ ఆల్సో. నీ రిప్లేస్ చేయకుండా, అంటే అరిగిపోయిన జాయింట్ రిప్లేస్ చేయకుండా దాన్ని ప్రిజర్వ్ చేసి సాల్వేజ్ ఎలా చేయాలి, దేవుడిచ్చిన జాయింట్ని ఎలా మెయింటైన్ చేయాలి అనే థాట్స్లోకి వచ్చేసాం అనమాట. సో ఏజింగ్ మేబీ మన క్రొనలాజికల్ ఏజ్ అంటే మన 30 నుంచి 50 అవుతున్నామేమో, కానీ దట్ డస్ నాట్ మీన్ దట్ ఆర్ జాయింట్ మొత్తం కూడా పాడైపోవాలి, ఇలానే అది అరిగిపోవాలి అని రూల్ ఏం లేదు. మనం జాయింట్ని ప్రొటెక్ట్ చేసుకుంటే కనుక ఆ జాయింట్ చాలా ఇయర్స్ బాగుండే ఛాన్స్ ఉంటుంది. మధ్యలో ఈ జాయింట్ ప్రిజర్వ్ చేసుకోవడానికి కావాల్సిన థెరపీలు తీసుకుంటే ఇంకా బెటర్ ఉంటుంది. అవి మెడికేషన్స్ కావచ్చు, ఇంజెక్షన్స్ కావచ్చు, ఏవైనా సరే. మోకాల అరుగుదల వర్స్ట్ స్టేజ్లోకి రాకముందు మనం చాలా వాటిని ప్రిజర్వ్ చేసుకోవచ్చు. అప్పుడు ఏంటంటే అరుగుదల సర్జరీ చేయించుకోకుండా ప్రిజర్వ్ చేసుకుని ఇంకా లాంగ్గా వాటిని వాడుకుని ఇంకా మనం యంగ్గా ఉండే ఛాన్స్ కూడా ఉంటుంది. సో డాక్టర్ గారు, అంటే మీ దగ్గరికి ఎలాంటి పేషెంట్స్ వస్తున్నారు? సో అంటే వాళ్ళకి ఎలా సజెస్ట్ చేస్తుంటారు? ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూసిన కేసెస్ ఏంటి? మోకాళ్ళ నొప్పులు చాలా మంది వస్తారండి. ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు 50s నుంచి చాలా మంది వస్తారు. సో జనరల్గా ఆడవాళ్ళు కానివ్వండి, మగవాళ్ళు కానివ్వండి ఈక్వల్గానే ఉంటుంది నంబరు. అయితే మనం ఏం చేస్తామంటే ఫస్ట్ మోకాళ్ళ నొప్పి వచ్చినప్పుడు ఇది ఫస్ట్ ఎపిసోడా అంటే ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చిందా, దిస్ ఇస్ ద ఫస్ట్ టైం అని చూస్తాం. ఫస్ట్ టైం అనుకోండి ఎక్స్రే చూస్తాం, ఎందుకంటే బేస్ లైన్ మనకి ఒక రేడియోగ్రాఫ్ తీసి ఆ మోకాలు ఎలా ఉన్నాయి, నుంచున్నప్పుడు ఎలా ఉన్నాయి మోకాళ్ళ ఇప్పుడు ఈ మోకాళ్ళ మధ్యలో ఈ భాగం ఉంది, దీంట్లో ఎముక తగులుతుందా లేదా, ఓకే ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇలా ఈ గ్యాప్ మెయింటైన్ అవుతుందా, ఈ గ్యాప్లో కార్టిలేజ్ ఉందా లేదా, ఇవంతా మనం తెలుసుకుంటాం అనమాట ఎక్స్రే తీసుకుని. బట్ దిస్ ఇస్ ఇంప్లాంట్, బట్ ఇక్కడ ఎక్స్రే తీసుకుని చూడటానికి ఉంటుంది. మనం ఎక్స్రే తీస్తాం, ఎక్స్రే తీసి బాగుంది, ఎక్స్రేలో అరుగుదల అంత అనిపించట్లేదు, గ్యాప్ ఉంది బాగానే అంటే ఒక అప్రాక్సిమేట్ జడ్జ్మెంట్కి వస్తాం. ఈ పేషెంట్కి లోపల కార్టిలేజ్ బాగానే ఉంటుంది, జాయింట్ ఫ్లూయిడ్ బాగానే ఉంది, దిస్ ఇస్ ద ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఆర్థరైటిస్. ఏజ్ వల్ల కావచ్చు, బరువు వల్ల కావచ్చు. అప్పుడు మనం ఒక 1 month నుంచి 3 months వరకు మెడికేషన్స్ పెడతాం. ఫస్ట్ పెయిన్ తగ్గాలి కాబట్టి పెయిన్ కిల్లర్ ఒకటి పెడతాం. డిపెండ్స్ ఆన్ మళ్ళీ ఈ పెయిన్ కిల్లర్ పెట్టడానికి క్రైటీరియా ఉంటుంది. 60 కన్నా పైబడిన వాళ్ళకి డైరెక్ట్గా పెయిన్ కిల్లర్స్ పెట్టాం, ఎందుకంటే కిడ్నీ ఫంక్షన్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి. ఒకసారి సీరం క్రియాటినిన్ చేయించుకుని అప్పుడు పెడతాము, లేదంటే నార్మల్గా తక్కువ డోస్ పెయిన్ కిల్లర్స్ పెడతాం. పెయిన్ కిల్లర్ ఒక షార్ట్ డ్యూరేషన్ 7 to 10 days డ్యూరేషన్ అయిపోయిన తర్వాత అయిపోతుంది, ఇంకా మళ్ళీ పెయిన్ కిల్లర్స్ పెట్టాం కవర్ చేయడానికి. అంటే ఇప్పుడు ఈ ప్రాబ్లం ఏంటి, మనకి జాయింట్ ఫ్లూయిడ్ తక్కువ అవుతుంది, మొత్తం పోలేదు, కార్టిలేజ్ కూడా తక్కువ అవుతుంది, మొత్తం అరిపోలేదు. సో దీన్ని ప్రొటెక్ట్ చేయడానికి మనం ఏం చేస్తాం, ఇది దిస్ ఈజ్ వేర్ ఆల్ ద సైంటిఫిక్ రీసెర్చ్ ఈస్ గోయింగ్ ఆన్. మనకు మోకాలు మార్పిడి చేయడం వచ్చు, మోకాల్ని ఎట్లా ప్రెజర్వ్ చేయాలి అది రాదనమాట, అది చేస్తున్నాం ఇప్పుడు. సో మనం ఏం చేస్తామంటే ఫస్ట్
టాబ్లెట్స్ పెడతాం. గుజ్జు పెరగడానికి టాబ్లెట్స్ ఉంటాయి. ఆ టాబ్లెట్స్ మనం 2 నెలలు 3 నెలలు పెడతాం. పేషెంట్ బెటర్ అయితే మళ్ళీ కంటిన్యూ చేసుకోవచ్చు. దాంతోపాటు కొలాజన్ డెరివేటివ్స్ ఉంటాయి. ఈ మధ్య కాలంలో కొలాజన్ టైప్ 2 అనేది బాగా సైంటిఫిక్ స్టడీస్ జరుగుతున్నాయి. దీనివల్ల ఏంటంటే కార్టిలేజ్ డ్యామేజ్ జరిగిన కార్టిలేజ్ ఇంకా వర్స్ కాకుండా ఉండటానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత ఇవన్నీ చేసాం. 3 months అయింది. పేషెంట్కి కొద్దో గొప్ప నొప్పి తగ్గింది కానీ ఇంకా కంఫర్టబుల్ లేరు. అప్పుడు మనం ఇంజెక్షన్స్కి వెళ్తాం. ఏం ఇంజెక్షన్స్? ఈ ఇంజెక్షన్ చేసే ముందు మనం ఎంఆర్ఐ కూడా తీసుకుంటాం. ఎంఆర్ఐ తీసుకుని అసలు ఈ పేషెంట్కి కార్టిలేజ్ ఉందా లేదా, ఎముక అరిగిందా లేదా అన్నది సెకండరీ. కార్టిలేజ్ ఉందా లేదా అని ఇంపార్టెంట్. కార్టిలేజ్ ఉందా లేదా, జాయింట్ ఫ్లూయిడ్ ఉందా లేదా, ఇవన్నీ చూసుకుని దాని ప్రకారము జాయింట్ ఫ్లూయిడ్ రిప్లేస్మెంట్ చేయొచ్చు. అంటే హైలూరోనిక్ యాసిడ్ ఇంజెక్షన్ ఇవ్వచ్చు. ఈ మధ్యకాలంలో చాలామంది ప్లేట్లెట్ థెరపీ అంటున్నారు. ప్లేట్లెట్ పిఆర్పి. సో ఈ పిఆర్పి థెరపీ కూడా ఇస్తాం. బోన్ మ్యారో కూడా ఆస్పిరేట్ చేసి ఇస్తాం. స్టెమ్ సెల్స్ కూడా ఉంటాయి. సో ఈ 4 రకాల ఇంజెక్షన్స్ ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే మోకాల మార్పిడి దాకా వెళ్లకుండా, సో నీ రిప్లేస్మెంట్ దాకా వెళ్లకుండా. నీ రిప్లేస్మెంట్ అనేది ఇంకా లాస్ట్ రిజార్ట్. ఎప్పుడైనా సరే మేజర్ సర్జరీ షుడ్ బి లాస్ట్ రిజార్ట్. మనం మోకాలు అంటే ఈ స్టేజ్ బట్టి grade 1, grade 2, grade 3 ఆర్థరైటిస్లో ఫస్ట్ వీ షుడ్ ట్రై మెడికేషన్స్. మోకాల మొత్తం నొప్పి మెడికేషన్ ట్రై చేసిన తర్వాత, ఇంజెక్షన్స్ ట్రై చేసిన తర్వాత అన్నీ ఫెయిల్ అయితేనే మోకాల మార్పిడి ఆపరేషన్ చేయించుకోవాలి. సో చాలా మంది ఏంటంటే ఫుడ్ తోటి అండ్ వర్కౌట్స్ చేస్తే కూడా సెట్ అయిపోతుంది. అండ్ అలాగే చాలా డిఫరెంట్ సర్జరీస్ కూడా వచ్చాయి, పిఆర్పి మీరు చెప్పినట్టు. సో అలాంటివి కూడా ప్రిఫర్ చేస్తున్నారు. అంటే వితౌట్ మెడికేషన్ అలా పాసిబుల్ అవుతుంది అంటారా? ఏదో ఒక రకమైన సప్లిమెంటేషన్ అయితే ఉండాలి. ఆ సప్లిమెంట్ కెన్ బి డ్రగ్స్ లైక్ ఐ టోల్డ్ యూ ఆర్ అదర్ ఫుడ్ డెరివేటివ్స్. అయితే ఈ మధ్య కాలంలో మనము చూసిన దాన్ని బట్టి పేషెంట్స్ బాగా అవగాహన ఎక్కువ ఉందండి. ఎవ్రీబడి నోస్ వాట్ దే ఆర్ ట్రయింగ్ టు డూ. కాకపోతే వాళ్ళకి ఏంటంటే ఒక గైడెన్స్ కావాలి. ఇప్పుడు సర్జరీ చేసుకోవడం ఈజీ, ఎందుకంటే నాకు తెలుసు ఎలా చేయాలో. వాళ్ళకి అవసరం ఉంది, మనం ఇట్స్ అన్ ఈజీ ట్రాన్సాక్షన్. బట్ సర్జరీ అవసరం లేదు, సర్జరీ దాకా వెళ్ళకూడదు అనుకున్న వాళ్ళకి చాలా ఇన్ఫర్మేషన్ అవసరం అవుతుంది. గైడెన్స్ కావాలి, ఎడ్యుకేషన్ కావాలి. సో మనం ఏం చెప్తామంటే, మీకు మోకాలు నొప్పి స్టార్ట్ అయింది, కానీ ఈ మోకాలు నొప్పితో కూడా మీరు ఆపరేషన్ ఏమీ అవసరం లేదు. మనం ఎలా ప్రిజర్వ్ చేయాలి, మన మోకాల్ని ఏం చేసుకుంటే ఆ మోకాళ్ళ గుజ్జు ఇంకా ప్రిజర్వ్ అవుతుంది, ఇంకా ఎలా పెరుగుతుంది. సో ఎక్సర్సైజెస్ ఉంటాయి. ఎట్లాగో నీ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ అవన్నీ, క్వాడ్రిసెప్స్ స్ట్రెంథనింగ్ అని, హ్యామ్స్ట్రింగ్స్ అని అన్నీ ఉంటాయి. దాని తర్వాత ఈ మధ్యకాలంలో ఆక్వా థెరపీ కూడా చేస్తున్నాం. సో ఏంటంటే ట్రెడ్మిల్స్ ఉంటాయి, సో వాటర్లో వాక్ చేయటము, అవి కూడా కొత్తగా చేస్తున్నాం అనమాట. సో నెక్స్ట్ ఇవి ఎక్సర్సైజులు, మనం మెడికేషన్స్ ఇచ్చాము, గుజ్జు పెరగడానికి టాబ్లెట్స్ పెడతాము, కొలాజన్ పెరగడానికి టాబ్లెట్స్ పెడతాము, తర్వాత పిఆర్పి ఇంజెక్షన్స్, తర్వాత హైలోనిక్ యాసిడ్ ఇంజెక్షన్స్. ఈ ఇంజెక్షన్స్ ఏం చేస్తాయి, డైరెక్ట్గా మనం జాయింట్లోకి ఇస్తాం. ఇప్పుడు ఏమైనా టాబ్లెట్ ఉందనుకోండి, మనం తిన్న టాబ్లెట్ ఇప్పుడు ఇక్కడ ఇంజెక్షన్ ఇస్తాం అనమాట లోపలికి. ఈ ప్లేస్లోకి మనకి ఆ హైలోనిక్ యాసిడ్ వెళ్ళి కూర్చుంటుంది. పిఆర్పి ఉంది, ఇక్కడ జాయింట్లో పిఆర్పి ఇస్తాం. సో అక్కడికి వెళ్ళి అక్కడ కూర్చుని హీల్ చేస్తూ ఉంటుంది. సో బోన్ మ్యారో కూడా అంతే హీల్ చేస్తూ ఉంటుంది. సో ఈ ఇంజెక్షన్స్ ఇవన్నీ కూడా కార్టిలేజ్ని, ఆల్రెడీ పాడిన కార్టిలేజ్ని హీల్ చేయడానికి, ఇంకా ఫర్దర్గా డ్యామేజ్ చేయకుండా ఉండడానికి. సో దానివల్ల ఏమవుతుందంటే మనకు దేవుడిచ్చిన జాయింట్ ప్రిజర్వ్ అవుతుంది. సో ఈ 55 to 60 ఏజ్ గ్రూప్ ఇది క్రిటికల్. ఈ ఏజ్ గ్రూప్లో మనం ఇవన్నీ చేయొచ్చు. ఓకే, అంటే డిపెండింగ్ అపాన్ వాట్ ఈస్ ద కార్టిలేజ్ లెవెల్, మనం ఎంఆర్ఐ చూసుకుని చేయడం బెటర్. సో ఎవరైనా అంతే, ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో వస్తే మంచిగా మనం సర్జరీ దాకా వెళ్లకుండా మెడికేషన్ ద్వారా ప్రికాషన్ తీసుకుంటూ వాళ్ళు లైఫ్ లాంగ్ ఉండొచ్చు అంటారా మరి? డెఫినెట్లీ అండి, డెఫినెట్లీ. నీస్ మనం ప్రిజర్వ్ చేసుకుంటే, మనం ఎలా ప్రిజర్వ్ చేసుకోవాలి మళ్ళీ చెప్పాను కదా, ఫ్రమ్ స్మాల్ థింగ్స్, టాబ్లెట్స్ నుంచి చిన్న ఇంజెక్షన్స్ ఇచ్చుకుంటా కూడా ఎన్నో ఇయర్స్ మనం నీస్ ప్రిజర్వ్ చేయొచ్చు. అలా ప్రిజర్వ్ చేసుకున్న వాళ్ళకి ఇప్పుడు ఒక పర్సన్కి 55 సంవత్సరాలకు మోకాలు మార్పిడి చేస్తే, మన దగ్గర ఉండి 20 సంవత్సరాలు నోన్ దట్ ఆ మోకాల మార్పిడి చేసిన ఇంప్లాంట్ ఏదైతే ఉందో అదొక 20 years ఉంటుంది. మరి 75కి మళ్ళీ ఆపరేషన్ చేయాలి కదా. అదే మీ మోకాల మార్పిడి 65కో 68కో చేయించుకున్నారనుకోండి, అప్పుడు ఆ 20 years అంటే డిఫరెన్స్ వస్తుంది కదా. సో వాట్ వీఆర్ ట్రయింగ్ టు డూ, వీఆర్ ట్రయింగ్ టు గివ్ నేటివ్ జాయింట్ టు ద పేషెంట్ సో దట్ నీ రీప్లేస్మెంట్ పోస్ట్పోన్ అవుతుంది, చేసినప్పుడు చాలా లాంగ్ ఉంటుంది ఇంకా. సో ఎవరైనా సరే నెగ్లెక్ట్ చేయకుండా స్టార్టింగ్ లోనే వస్తే వాళ్ళు వాళ్ళ నీస్ ని సేఫ్ గా ఉంచుకోవచ్చు అంటారు. ఓకే డాక్టర్ గారు, సో అంటే నీ రీప్లేస్మెంట్ కి సంబంధించి లైక్ ఆర్థరైటిస్, సో ఎలాంటి స్టేజెస్ ఉంటాయి, ఎలా ట్రీట్మెంట్ చేస్తారు, మీ పేషెంట్స్ ని ఎలా చూసుకుంటారని చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్.